ద్రోణ అనే ఒక సినిమాలో నితిన్ గారికి నాకు ఫైట్ ఉంటుంది. ఓకే. ద్రోణ సినిమా. Hmm. దాంట్లో బ్యాక్ నుంచి వచ్చి నేను షోల్డర్ మీద ట్యూబ్ లైట్స్ తో కొట్టాలి. ఓకే. అవును. షోల్డర్ మీద ట్యూబ్ లైట్ తో కొట్టాలి బ్యాక్ నుంచి వచ్చి. అది లాస్ట్ మినిట్ లో టెన్షన్ గా ఫైట్ మాస్టర్ ఏం చేసింటే దాంట్లో ట్యూబ్ లైట్ కి గ్యాస్ ఉంటుంది. గ్యాస్ ని రిమూవ్ చేసి ట్యూబ్ లైట్ ఇస్తారు మనకి. ఆ టైం అయిపోతుంది, లాస్ట్ 5:30 అయిపోయింది, లైట్ పోతుంది, కానీ అని చెప్పేసి గ్యాస్ తీయకుండానే ఇచ్చారు నాకు ట్యూబ్ లైట్. ఓకే. నేను ఇక ఆ టైంలో అందరూ చెయ్యలు ఏం కాదన్నప్పుడు కొట్టాను. కొడితే ఆ ఒక పీస్ వెళ్ళిపోయి ఇక్కడి నుంచి ఇలా క్రాస్ చేసి వెళ్ళిపోయింది నితిన్ గారికి. లోపలికి ఇలా వెళ్ళిపోతే ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఇట్లా వంగితే అలా బ్లడ్ గారిపోయింది, మొత్తం కోసేసింది. ఇక్కడ కట్ చేస్తే అసలు నాకు చేతిలో ఇంజూరీస్ అయింది, కొంచెం అటు ఇటు ముక్కలు. ఏం అర్థం కాలేదు, ఇంకా అలా వంగితే అలా కారిపోతుంది. ఇమీడియట్ గా హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. హాస్పిటల్ అది ఎంతవరకు తెగిందని చెప్పి. ద్రోణ సినిమా దగ్గర 15-20 days బ్రేక్ షెడ్యూల్ ఒక్క సీన్ వల్ల. అపోలో హాస్పిటల్కి నితిన్ గారికి షూటింగ్ లో యాక్సిడెంట్, అపోలో హాస్పిటల్కి తరలింపని మేము రామోజీ ఫిల్మ్ సిటీ గేట్ బయటికి రాకముందే స్కోలింగ్. ఓకే. టీవీలో. బట్ వాళ్ళ ఫాదర్ కానీ, సుధాకర్ రెడ్డి గారు కానీ, నితిన్ గారు కానీ, ఆ సినిమా ద్రోణ డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ ఎందుకు ఇలా అయిందని ఒక్క మాట నన్ను అనలా. ఎందుకంటే ఫైట్ మాస్టర్ అన్నారు, గ్యాస్ తీయకుండా ఇస్తే ఎవరు తప్పదు, ఎవరికి తెలియదు ఎట్నుంచి వెళ్తుందో.